హుస్నాబాద్ కోర్టు నుండి మేము 3 కేసులు మా మీద ఉంటే వాళ్ళ అటెండెన్స్ రావడం జరిగింది. ఒక కేసులో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇంకో కేసులో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు, ఇంకో కేసులో 14 మంది. 3 కేసులలో ఒక దాంట్లో 8 మంది, ఒక దాంట్లో 10 మంది, ఒక దాంట్లో 14 మంది ఉండడం జరిగింది. 2022 నుంచి 23 వరకు పెట్టినటువంటి కేసులు ఇవి. గౌరవెల్లి ప్రాజెక్టు తొందరగా కట్టమన్నందుకు ఈ కేసులు పెట్టడం జరిగింది. వంట మార్పు చేస్తే మళ్ళీ ఒకసారి వంట మార్పు చేయొద్దు, మనం కోర్టును ప్రభుత్వాన్ని గౌరవించాలి అని అప్పుడు చెప్తే మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. తర్వాత అప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ మీద ఆ ఊరోళ్ళు బాగా బాధపడి దాన్ని ముట్టడిద్దామని వస్తే అందరిని ఆపడం జరిగింది. దానికి సంబంధించిన కేసులు కూడా పోయిన శ్రీధర్ ఎస్ఐ గారు లాఠీ పట్టుకోకుండా నల్ల పైపులు పట్టుకొని పేపర్ స్టేట్మెంట్లలో ఫోటోలు ఉన్నాయి పట్టుకొని అక్కడ ఆ ఊరోళ్ళని కొట్టడం కూడా జరిగింది. గౌరవెల్లి నిర్వాసితులను అర్ధరాత్రి దొంగల లెక్క లైట్లు బంద్ చేసి లాఠీ చార్జ్ చేసి వాళ్ళని బలవంతంగా ఈడ్చుకొచ్చి హుస్నాబాద్ డబుల్ బెడ్రూమ్లలో పెట్టడం జరిగింది. తర్వాత చాలామంది వాళ్ళ చుట్టాల ఇళ్లలో కూడా పోవడం జరిగింది. ఇంత నిరంకుశంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ఎమ్మెల్యే సతీష్ బాబు పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించడం జరిగింది. అప్పుడున్న ఒక సిఐ గారు ఎగిరెగిరి వాళ్ళని తనుడు జరిగింది. అదంతా పేపర్కి వచ్చింది. అంటే 9/9/2007 నాడు ఫౌండేషన్ వేసిండు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హుస్నాబాద్ వచ్చి. ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది. తర్వాత కేసీఆర్ వచ్చి ఇదేమన్నా ప్రాజెక్ట్ అయినా, ఇదేమన్నా గాడిదలు దున్నపోతులు వండే ప్రాజెక్ట్ ఏదైనా లెక్కేనా అని ఆ కట్ట మీద ఉండి మాట్లాడడం జరిగింది. 12.5 కిలోమీటర్లు సొరంగ మార్గం పూర్తయి 700 కోట్ల రూపాయలు బిల్లులు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇక్కడ మేము ఉన్న ఇద్దరు సోదరులను కూడా 57 నిమిషాలు 1000 కిలోమీటర్ల దూరం లారీలో ప్రయాణం చేయడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఉన్నప్పుడే డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పుడే నిర్వాసితులకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. గౌరవెల్లి ప్రాజెక్టులో వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది, ఎప్పుడు తట్టడి బండి తీసిరా అని అంటారు. 12.5 కిలోమీటర్లు పోతే తట్టడి బండి అవుతుందా? మరి కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి వచ్చి కట్ట నిలబడి మాట్లాడింది తట్టడి బండి అవుతుందా? ఇయ్యాలడికి 14 ఏళ్ళు అవుతుంది. ఈ సంవత్సరంన్నరకే మీరు ప్రాజెక్టు కట్టలేదని విమర్శిస్తాడు. 4 ప్రాజెక్టులు కట్టుకున్నారు. కొండపోచమ్మ, అనంత సాగర్, రంగనాయకమ్మ, మల్లన్న సాగర్ 4 ప్రాజెక్టులు అక్కడ కట్టుకున్నారు. కేవలం 9 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ 14 ఏళ్ళు అవుతుంది. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. 3 ప్రాజెక్టులు తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి. అయితే ఇప్పుడు 430 కోట్ల రూపాయలు అయితే మొన్న మన మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి పెద్ద స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఉదయం వాకింగ్ చేస్తారు, ఇక్కడ భూ నిర్వాసితులకు పైసలు ఇవ్వలేదు, ఇంకా భూ సేకరణ చేయలేదు. మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకొని మన కొత్త ఆర్డీఓ ఆఫీసులో ఉన్నది ఆఫీసు, ఇరిగేషన్ ఆఫీసు 200 ఎకరాల భూమి సేకరణ కోసం భూమి సేకరించడం జరిగింది. వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. 430 కోట్లతో మీరు ఏం చేశారంట? నోరు తెరిస్తే నేను అబద్ధాలు, ఆనాటి నుంచి 7 వరకు అబద్ధాలేనా? నేను గొడవబెట్టినా కూడా ఇంకా అబద్ధాలు ఆడటం ఎంతవరకు కరెక్ట్? ఇంకా రాష్ట్ర రాజకీయాలు అవన్నీ మీద మేము మాట్లాడదలుచుకోవాలి. మా మీద పెట్టిన అక్రమ కేసులే ఇలాంటికి మేము బాధితులుగా కోట్ల చుట్టూ తిరుగుతాం. మీరు పెట్టినటువంటి మేము గౌరవెల్లి గండిపల్లి కాడికి పోలేదు. మేము అక్కనపేట పోలీస్ స్టేషన్ మా మీద కేసులు పెట్టారు. మేము హుస్నాబాద్లో దీన్ని తొందరగా కట్టాలని అంబేద్కర్ చౌరస్తాలో, మల్లచెట్టు చౌరస్తాలో ధర్నా చేసినాం, రాస్తారోకో చేసినాం, ఉపన్యాసాలు ఇచ్చినాం. దీన్ని తీవ్రంగా తీసుకుపోతామంటే వద్దన్నాం. మరి ఇలా మీరే ధర్నా చౌకబందీ పెట్టారు. ఇంకా మీరే ధర్నాలు చేసే హక్కు లేదా అని కేటీఆర్ గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తాం. అన్నీ ఆనాటి పౌర హక్కులన్నింటినీ రద్దు చేసి నిరంకుశ పాలన చేసి మా సొంటుల మీద కేసులు పెట్టి
ఇలా మేము కేసుల చుట్టూ కోట్ల చుట్టూ తిరిగినా కూడా మళ్ళీ ఇప్పుడు ధర్నా చౌక్ను ఓపెన్ చేసింది ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ధర్నాలు చేసుకోవచ్చని హక్కు కలిగించింది. అయినా ఇంకో ఆవేశంగా ధర్నాలు చేయడం. మొన్న తీర్మానం మళ్ళీ ఒక మాట మాట్లాడితే ఆయన ఆఫీసులో వాళ్ళ కొట్టడం, అంతకుముందే మా టీవీ అనే ఆఫీసులో వాళ్ళ కొట్టడం, ఇవన్నీ నిన్న మొదటిదాకా అవినీతి చేశారు, ఇప్పుడు దౌర్జన్యాలు చేస్తారు. ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మర్యాదగా, ఎంత గౌరవంగా, ఎంత ప్రజాస్వామ్య పద్ధతిగా పోతుంది అనే విషయాన్ని ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకటే కుటుంబంలో అధికారం కోసం కవితమ్మను కేటీఆర్, కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మీరు పరిశీలించాలని ప్రజలను ఆలోచించాలని తెలియజేస్తూ, ఈ మమ్మల్ని మాదే నడిస్తే ఇలా మేము సంవత్సరం నుంచి కోర్టు కింద తిరుగుతున్నాం. మాది నడిస్తే లేదు అని చెప్పడానికి మేము మాట్లాడుతున్నాం. చట్టమే, చట్టం ఎవరికి అతీతం కాదు. మా మీద పెట్టిన కేసులు మాత్రం అన్ని కొట్టేయాలంటారు. తెలంగాణ ఉద్యమం మీద పెట్టిన కేసులు కూడా కొట్టేయలే. 10 ఏళ్ళు అధికారం చేశారు. ఆనాడు ఏదైతే రైలు రోకోలో ఉన్న కేసులు కొట్టేపియాలి, లేదా సింగరేణి కేసులు కొట్టేపియాలి, ఆర్టీసీ కేసులు కొట్టేపియాలి, బస్ పయ్య మీద నినాదాలు ఇచ్చారు, సింగరేణుల మీద పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చి అందరిని ఉద్యోగాలు దించారు, ఒక కేసు కొట్టేపియాలి. అవన్నీ కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసులు కొట్టేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ త్వరలో మా కేసులు, ఆ కేసులు, అన్ని కేసులు కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.